కదిలినట్టే. సాయంత్రం సారింటి వద్దకు రండి మాట్లాడుకుందాం. వ్యవసాయ మంత్రి పేషీలో కీలక అధికారి వసూళ్లు, బదిలీలు, పదోన్నతులకు మామూళ్లు. పేషీ నిండా వైకాపా మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో ఆయన కీలక అధికారి. కార్యాలయానికి ఎవరు ఏ పనిపై వచ్చినా సాయంత్రం 5:30 తర్వాత సారింటి వద్దకు రండి అని సంకేతాలు ఇస్తారు. అక్కడికి వచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఓ సంఖ్య చెప్తారు. పోస్టింగ్ కావాలన్నా, బదిలీ చేయాలన్నా, పదోన్నతి కల్పించాలన్నా సరే ప్రతి పైరువికి అతని దగ్గర లెక్క ఉంటుంది. అది నిబంధనలకు అనుగుణంగా ఉన్నా, అతీతంగా ఉన్నా ఆ లెక్కకు సరిపోతే చాలు. మరి దాని వంక చూసే పని లేదు. సస్పెండ్ అయిన వారైనా, కేసులో ఉన్నవారైనా అడిగినంత సమర్పించుకుంటే ఫైల్ కదులుతుంది. లేదంటే మంత్రి సంతకమైన వారాలు, నెలల తరబడి ఆగిపోతుంది. వచ్చింది ఎవరు, పని ఏంటి అనేది కాదు, సాయంత్రానికి కలెక్షన్ ఎంత వచ్చింది అనేది అక్కడ ముఖ్యం. భయము బెరుకు లేకుండా అవినీతి సేద్యం చేస్తున్న అధికారి తీరు చూసి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తెల్లబోతున్నారు. ఆయన రోజువారీ వసూలు 20 లక్షల పైన ఇంతటి దోపిడీని దేంతోనూ పోల్చి చూడలేమని వాపోతున్నారు. ఈ అధికారి వైకాపాయంలోనూ మంత్రి వద్ద పనిచేశారు. అప్పట్లోనే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినాయి. నేను చెప్తున్నారు, ఇక్కడ అధికారి తింటూనే ఉంటాడు, దానికి రాజకీయ నాయకుల్ని కారణమవుతుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటి, అచ్చెన్నాయుడు వాళ్ళకి సంతకాలు చేస్తున్నాడు అన్నట్టు. అధికారి తీసుకుపోతాడు ఆ సంతకాలకి, అచ్చెన్నాయుడు సంతకాలు పెడుతుంటే. ఇక్కడ మళ్ళీ దీంట్లో ఒకటే అవినీతి స్టోరీ రాసి దాంట్లో మళ్ళీ వైసీపీ హయాంలో అధికారి అని చెప్పడం తప్పించి ఇక్కడ ఈ వ్యవహారంలో అసలు మంత్రికి పాత్ర అన్నటువంటి దాన్ని పరోక్షంగా దాస్తూ అది మళ్ళీ వైసీపీ మీదకు దోసే ప్రయత్నం చేసుకొస్తున్నారు. లేకపోతే రన్వేపై